అదిరిపోయే ధోని ఎంట్రీ. చూడ చక్కని కోహ్లీ కవర్ డ్రైవ్. శాంసన్ మెరుపులు ఎలా మెరవబోతున్నాయి. శ్రేయస్ అయ్యర్ ముందుండి పంజాబ్ ని నడిపించగలరా? శుభ్మన్ గిల్ ప్రిన్స్ అనే ట్యాగ్ ని సార్థకం చేసుకుంటాడా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో సిఎస్కే, ఆర్సీబీ, ఆర్ఆర్, గుజరాత్ ఇంకా రాజస్థాన్ టీమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఆర్సీబీ గురించి అయితే మాట్లాడుకుందాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎవరిదంటే మన కింగ్ విరాట్ కోహ్లీ. గత 17 సీజన్ లో ఒక ఎత్తు, ఈ 18వ సీజన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఈ సీజన్ నెంబర్ 18, అలాగే మన విరాట్ కోహ్లీ నెంబర్ కూడా 18. ఈ 18వ సీజన్ ఖచ్చితంగా ఆర్సీబీ టీం కి అయితే కలిసి వచ్చేలాగైతే కనపడుతుంది. ఆర్సీబీ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదైతే ఇప్పుడైతే మాట్లాడతా. దీంట్లో ఏమైనా చేంజెస్ కనుక ఉంటే మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఓపెనర్లుగా మన కింగ్ విరాట్ కోహ్లీ, అలాగే ఫిలిప్ సాల్ట్ అయితే వస్తారు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో మీరు చూసుకుంటే మన విరాట్ కోహ్లీ 741 పరుగులు అయితే స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ విన్నర్ గా అయితే ఉన్నాడు. ఫిలిప్ సాల్ట్ ఏమి తక్కువేమి కాదనమాట. కేకేఆర్ కి అద్భుతమైన ఓపెనింగ్ అయితే అందించి 400కి పైగా రన్స్ అయితే స్కోర్ చేసి సూపర్ ఫామ్ లో అయితే ఉన్నాడు. ఈ ఓపెనింగ్ పేరు ఏదైతే ఉందో నాకైతే చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. వీళ్ళ తర్వాత 1 డౌన్ లో పతిదార్ అయితే వస్తాడు. మోస్ట్ డిపెండబుల్ ప్లేయర్ అనమాట. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో మీరు చూసుకుంటే పతిదార్ ఫామ్ లోకి వచ్చిన తర్వాతే ఆర్సీబీ అయితే వరుస పెట్టి అయితే గెలుచుకుంటా అయితే వచ్చారు. కాబట్టి విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, పతిదార్ ఎవరైతే ఉన్నారో ఈ టాప్ 3 బ్యాట్స్మెన్లు కూడా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ లో వెన్నుముక్క అని చెప్పాలి. ఇంకా ఈ ఫస్ట్ ముగ్గురు అయిన తర్వాత వచ్చే ముగ్గురు కూడా చాలా పెద్ద హిట్టర్లు అనమాట. మన ఇండియన్ వికెట్ కీపర్ అయిన జితేష్ శర్మ కావచ్చు, ఇంగ్లాండ్ హార్డ్ హిట్టర్ అయిన లివింగ్ స్టోన్ కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియన్ హార్డ్ హిట్టర్ అయిన టిమ్ డేవిడ్ కావచ్చు. వీళ్ళ ముగ్గురు కూడా ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ కమ్ లోయర్ మిడిల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని అయితే హ్యాండిల్ చేయబోతున్నారు. వీళ్ళ ముగ్గురులో జితేష్ శర్మని కనుక పక్కన పెడితే టిమ్ డేవిడ్ లేకపోతే లివింగ్ స్టోన్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ స్లాగ్ ఓవర్స్ ఉంటాయి కదా, లాస్ట్ 6 ఓవర్ లో ఈ 6 ఓవర్ లో వీళ్ళిద్దరిలో ఒకరి నుంచి ఉన్నా సరే ఆర్సీబీకి అయితే పని అయితే జరిగిపోద్ది. కానీ వీళ్ళిద్దరితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి కన్సిస్టెన్సీ అయితే ఉండదు. కానీ ఈసారి వీళ్ళు ఆడేది చిన్నస్వామి స్టేడియం లో కాబట్టి వీళ్ళ బ్యాటింగ్ స్టైల్ కి ఆ పిచ్ అయితే చాలా అంటే చాలా ప్లస్ అయింది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళైతే పర్ఫామ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా వీళ్ళ 6 తర్వాత ఒక స్పిన్ ఫాస్ట్ బౌలర్ అయితే ఉన్నాడు, మన కృణాల్ పాండ్యా అనమాట. బ్యాటింగ్ లో ఆయన అంత ఇదిగా పర్ఫామ్ అయితే చేయలేదు ఈ మధ్య సీజన్ చూసుకుంటే. కాకపోతే ఆయన వేసే 4 ఓవర్లో మాత్రం నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ అయితే ఆర్సీబీకి. అది చిన్నస్వామి స్టేడియంలో ఖచ్చితంగా కృణాల్ పాండ్యా లాంటి బౌలర్ అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ అయితే ఉండాలి. ఇప్పుడు చెప్పిన 7గురిలో 4 బ్యాట్స్మెన్లు, 3 ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. నిజంగా రాక్ సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అనమాట. ఇప్పుడు బౌలర్స్ అయితే చూద్దాం మనం. మన భువనేశ్వర్ కుమార్ అలాగే యష్ దయాల్ అయితే స్ట్రైట్ ఇంటూ ద టీమ్ అనమాట. ఖచ్చితంగా వీళ్ళైతే టీం బౌలింగ్ లైనప్ లో అయితే ఉండి తీరాల్సిందే. చిన్నస్వామి స్టేడియంలో టోటల్ ని డిఫెండ్ చేయడం అనేది చాలా కష్టమైన టాస్క్ అనమాట. కానీ ఇప్పుడు భువీ లాంటి బౌలర్ ఆర్సీబీ బౌలింగ్ లైనప్ లో ఉండటం వల్ల నిజంగా అయితే చాలా అంటే చాలా ప్లస్ అయింది. ఇంకా వీళ్ళిద్దరి తర్వాత షాయిష్ సింగ్ అనే స్పిన్ బౌలర్ అయితే ఉన్నాడు. అంతకుముందు కేకేఆర్ కి అయితే ఆడాడు. అయితే షాయిష్ సింగ్ అయితే టీమ్ లో అయితే ఉండొచ్చు. లేకపోతే ఆల్రౌండర్ అయినా స్వప్నిల్ సింగ్ అయితే ఉండొచ్చు. మీరు చూసుకుంటే స్వప్నిల్ సింగ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఆర్సీబీకి 8 మ్యాచ్లు అయితే ఆడాడు. ఆ 8 మ్యాచ్ల్లో ఆర్సీబీ 7 మ్యాచ్లు అయితే గెలిచి ప్లే ఆఫ్ కి అయితే వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్ ద్వారా అయినా సరే స్వప్నిల్ సింగ్ అయితే టీమ్ లో అయితే ఉంచుతారు. అలాగే షాయిష్ సింగ్ కూడా ఆర్సీబీ టీమ్ లో ఉన్న ఏకైక మంచి స్పిన్ బౌలర్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈయన కూడా టీమ్ లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా వీళ్ళిద్దరి తర్వాత శ్రీలంకకి చెందిన తుషారా అయితే ఉన్నాడు. అంటే మలింగా టైప్ లో బౌలింగ్ యాక్షన్ అయితే ఉంటది అనమాట. లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ కి అయితే ఆడాడు. తుషారా లేకపోతే హేజ్లీవుడ్ అయితే టీమ్ లో అయితే ఉండబోతున్నారు. నేనైతే హేజ్లీవుడ్ కనుక ఫిట్ గా ఉంటే ఖచ్చితంగా ఆయన ఉండాలని నేనైతే కోరుకుంటా. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఎలాంటి క్లచ్ గాల్లో మీకైతే తెలుసు కదా. కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా టీమ్ లో అయితే ఇంక్లూడ్ అయితే ఉండాలి. ఈ విధంగా ఈ ప్లేయింగ్ 11 ఉంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరుంటే బాగుంటది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మనం ఇంకొప్పుడు సిఎస్కే గురించి అయితే మాట్లాడుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ ఈ పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు మన తలా ధోని అనమాట. ఆయన బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి ఎప్పుడు వస్తాడా అని ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో అయితే వెయిట్ చేస్తా ఉంటారు. మరి ఈసారి ఏకంగా 6వ టైటిల్ కొట్టడానికి అయితే వీళ్ళైతే బరిలోకి అయితే దిగుతున్నారు. మరి సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటదని నేను అనుకుంటున్నాను. మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓపెనర్లుగా మన చెప్పక్క రాజా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అయితే వస్తాడు. లాస్ట్ ఇయర్ 500కి పైగా పరుగులు అయితే స్కోర్ చేసి నెంబర్ 1 ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇంకా గైక్వాడ్ తో పాటు ఈసారి రచిన్ రవీంద్ర అయితే రాబోతున్నాడు. రచిన్ రవీంద్ర రీసెంట్ గా ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడో మనం ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీ చూసాక అయితే అర్థమైంది. కాబట్టి ఈ ఓపెనింగ్ పేరు ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా గట్టిగా అయితే కనబడుతుంది. ఇక్కడ రచిన్ రవీంద్రతో పాటు కాన్వే ఆప్షన్ కూడా ఉంది. కానీ రీసెంట్ ఫామ్ కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా కాన్వే కంటే ముందు రచిన్ రవీంద్ర అనే టీమ్ లో అయితే ఆడతాడు. ఇంకా వీళ్ళిద్దరి తర్వాత వన్ డౌన్ లో రాహుల్ త్రిపాఠి వస్తాడని నేనైతే అనుకుంటున్నా. రాహుల్ త్రిపాఠి తర్వాత దూబే అయితే వస్తాడు. దూబే గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. గత 3 సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ కి ఈయన మిడిల్ ఆర్డర్ లో కన్సిస్టెన్సీ అయితే రన్ స్కోర్ చేస్తానే ఉన్నాడు. స్పిన్ బౌలర్ కనబడితే ఉత్తి కారేస్తాడు అనమాట. ఈసారి కూడా చెన్నై బ్యాటింగ్ లైనప్ లో దూబే అలాగే త్రిపాఠి ఎవరైతే ఉన్నారో నిజంగా చాలా కీలకంగా అయితే మారబోతున్నారు మిడిల్ ఆర్డర్ లో. ఇంకా ఓపెనర్ లో మిడిల్ ఆర్డర్ అయిన తర్వాత లోయర్ మిడిల్ ఆర్డర్ కనుక మనం చూసుకుంటే జడేజా, శామ్ కర్న్, ధోని అయితే ఉంటారు. ఇక్కడ శామ్ కర్న్ అయితే తిరిగి చెన్నై టీమ్ లోకి అయితే వచ్చాడు. శామ్ కర్న్ ఇంక్లూషన్ అనేది సిఎస్కే అయితే చాలా అంటే చాలా ప్లస్ అవబోతుంది. ఎందుకంటే అమూల్యమైన 4 ఓవర్లు అయితే వేస్తాడు. మంచి మంచి బ్రేక్ త్రోస్ అయితే ఇస్తాడు. పవర్ ప్లే లో బౌలింగ్ వేయగలడు, మిడిల్ ఓవర్స్ లో బౌలింగ్ వేయగలడు, అలాగే బ్యాటింగ్ బాగా చేయగలడు, డెత్ ఓవర్స్ లో బౌలింగ్ బాగా వేయగలడు. నిజంగా శామ్ కర్న్ ని కొనడం అనేది చాలా మంచి పిక్ అని నేనైతే చెప్తాను. లోయర్ మిడిల్ ఆర్డర్ లో జడేజాతో పాటు శామ్ కర్న్ ఉండటం వల్ల ఈ టీమ్ కి అయితే మంచి బ్యాలెన్స్ అయితే వచ్చింది. ఇంకా ధోని రోల్ ఎలా ఉండబోతుందంటే లాస్ట్ ఇయర్ చూసాం, బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసాం, అంతకు ముందు కూడా చూసాం. వస్తాడు, కొడతాడు, వెళ్ళిపోతాడు అంతే అనమాట. ధోని నుంచి మనం అయితే లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ధోని వికెట్ల వెనకాల నుంచి గ్రౌండ్ లో ఉండటమే సిఎస్కే కి బలం అనమాట. సిఎస్కే బ్యాటింగ్ లైనప్ అనేది ధోని మీద డిపెండ్ అయిద్దని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా ధోని తర్వాత మరొక ఆల్రౌండర్ అయిన అశ్విన్ అయితే ఉన్నాడు. మనం ఇప్పటి వరకు 8 మంది గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ 8 మందిలో మీరు చూసుకుంటే 3 ప్యూర్ బ్యాట్స్మెన్లు, మన రుతురాజ్ గైక్వాడ్, మన త్రిపాఠి, ఎంఎస్ ధోని అనమాట. మిగతా 5 కూడా ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. మంచి బ్యాటింగ్ డెప్త్ అయితే నాకైతే కనపడుతుంది. మనం ఇంక ఇప్పుడు బౌలర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. చెన్నై బౌలింగ్ లైనప్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు పతిరానా అనమాట. ఖచ్చితంగా ఈయన లేకుండా చెన్నై వాళ్ళు అయితే గ్రౌండ్ లోకి అయితే దిగరు, ఆయనకి ఇంజురీ అయితే తప్ప. ఎందుకంటే లాస్ట్ 8 ఓవర్లో పతిరానాయి కనుక 4 ఓవర్లు కనుక ఉంటే తడికొట్టేసుకుని పడుకోవచ్చు అనమాట. అంత మంచి బౌలర్. ఇంక ఈసారి పతిరానాతో పాటు ఖలీల్ అహ్మద్ కూడా యాడ్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ కూడా చాలా మంచి బౌలర్. మనకి చూసుకుంటే పవర్ ప్లే లో బాగా వేయగలడు, అలాగే డెత్ లో కూడా బాగా వేయగలడు. కాబట్టి ఈసారి లాస్ట్ ఇయర్ ఐపీఎల్ చెన్నైకి ఏం మిస్ అయిందో అదైతే ఈసారి అయితే వాళ్ళైతే కొన్నారు ఖలీల్ అహ్మద్ రూపంలో. ఖచ్చితంగా ఖలీల్ అహ్మద్, పతిరానా వీళ్ళిద్దరు డియో ఏదైతే ఉందో అదైతే చాలా మంచిగా అయితే వర్కౌట్ అవ్వాలని చెన్నై ఫ్యాన్స్ అయితే కోరుకోండి. ఇంకా మిగిలిన ఏకైక అదిరిపోయే స్పిన్ బౌలర్ ఎవరంటే మన నూర్ అహ్మద్ అనమాట. చెపక్ లో జరిగే ప్రతి మ్యాచ్ లో కూడా ఈయనైతే చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. నూర్ అహ్మద్, జడేజా, అశ్విన్ ఈ స్పిన్ త్రయం ఏదైతే ఉందో వాళ్ళైతే బాల్ ని గిరగరా తిప్పి అపోజిషన్ కి అయితే చాలా కష్టాలు అయితే ఖచ్చితంగా తప్పవు. మరి ఈ విధంగా చెన్నై టీం అయితే చాలా బ్యాలెన్స్ గా అయితే నాకైతే కనపడుతుంది. మరొకసారి ఎప్పట్లాగానే ఎక్స్పీరియన్స్ నే నమ్ముకుని వీళ్ళైతే బరిలోకి అయితే దిగుతున్నారు. ఇంకా ఈ స్క్వాడ్ లో దీపక్ హుడా కావచ్చు, నాథన్ ఎలీస్ కావచ్చు, ముఖేష్ చౌదరి కావచ్చు, శ్రేయస్ గోపాల్ కావచ్చు, విజయ్ శంకర్ కావచ్చు, జెమ్మీ వావర్టన్ కావచ్చు, ఇలాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. మరి వీళ్ళలో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరిని వాడతారో అనేది మనం అయితే చూడాలి. మరి ఈ ప్లేయింగ్ 11 పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరిని పెడితే బాగుంటది అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఇంకా మనం ఇప్పుడు హల్లా బౌల్ రాజస్థాన్ రాయల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడు కూడా ఆన్ పేపర్ లో మీరు చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అయితే కనపడేది. కానీ ఫస్ట్ టైం నాకైతే అంత ఇదిగా అయితే అనిపించట్లేదు. ఈ టీం ఓపెనర్ గా మన ఇండియన్ యువ సంచలనమైన యశస్వి జైస్వాల్ అయితే రాబోతున్నాడు. ఇక్కడ జైస్వాల్ తో పాటు ఓపెనింగ్ కి నితీష్ రాణా వస్తాడా లేకపోతే సంజు శాంసన్ వస్తాడా అనేది డౌట్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు వీళ్ళకైతే ఈ ప్రాబ్లం అయితే లేదు. జైస్వాల్, బట్లర్ అయితే ఓపెనింగ్ అయితే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బట్లర్ అయితే లేడు కదా. నేనైతే ఖచ్చితంగా సంజు శాంసన్ వస్తాడని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ మన ఇండియన్ టీమ్ కి T20 ఓపెనర్ గా
సంజు శాంసన్ అయితే ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆయనే ఓపెనింగ్ గా వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఇంకా వన్ డౌన్ లో నితీష్ రాణా అయితే వస్తాడు. నితీష్ రాణా కూడా చాలా మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అలాగే అట్ ద సేమ్ టైం చాలా మంచి బౌలర్ కూడా. కాబట్టి నితీష్ రాణా టాప్ ఆర్డర్ లో ఉండటం వల్ల టీం కి అయితే మంచి బ్యాలెన్స్ అయితే వస్తుంది. ఇంకా వీళ్ళ ముగ్గురు తర్వాత 2 డౌన్ లో మన రియాన్ పరాగ్ అయితే వస్తాడు. రియాన్ పరాగ్ అయితే లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. అదే ఫామ్ ని కనుక ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తే ఈ రాజస్థాన్ టీం కి మిడిల్ ఆర్డర్ లో చాలా హెల్ప్ అయితే అయింది. ఇంకా వీళ్ళ తర్వాత లోయర్ మిడిల్ ఆర్డర్ లో హెట్మేర్ అయితే ఉన్నాడు. ఇంకా ధ్రువ్ జురేల్ అయితే ఉన్నాడు. హెట్మేర్ అయితే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ కావచ్చు, అంతకుముందు ఐపీఎల్ లో కావచ్చు, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు రాజస్థాన్ రాయల్స్ కి. కానీ ధ్రువ్ జురేల్ విషయానికి వస్తే ఈయనకైతే కన్సిస్టెన్సీ అయితే ఉండదన్నమాట. ఒక మ్యాచ్ ఆడితే ఒక 5-6 మ్యాచ్లు అయితే ఆడదు సరిగ్గా. కానీ ఆ కన్సిస్టెన్సీ కనుక ఉంటే ధ్రువ్ జురేల్ కూడా చాలా మంచి బ్యాట్స్మెన్ అన్నమాట. ఇంకా వీళ్ళ తర్వాత శ్రీలంకన్ ఆల్రౌండర్ అయిన అసరంగా అయితే ఉంటాడు. ఈయన బ్యాటింగ్ లో అంత ఇదిగా హెల్ప్ అయితే అవ్వకపోవచ్చేమో గానీ బౌలింగ్ లో ఈయన వేసే 4 ఓవర్లు మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ అవ్వబోతున్నాయి. ఈ విధంగా ఫస్ట్ 7గురిలో 2 ఆల్రౌండర్లు 5 బ్యాట్స్మెన్లు అయితే ఉన్నారు రాజస్థాన్ టీం కి. ఇంకా వీళ్ళ తర్వాత బౌలర్ల విషయానికి వస్తే తుషార్ దేశపాండే కావచ్చు, లేకపోతే సందీప్ శర్మ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా డైరెక్ట్ టీమ్ లో అయితే ఉంటారు. ఇంకా మన సందీప్ శర్మ విషయానికి వస్తే ఈయనకి లక్ అయితే చాలా తక్కువ. ఈ మాట నేను ఎందుకంటానంటే ప్రతి సీజన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. కానీ ఎవరో కూడా ఈయనైతే పట్టించుకోరు. లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ కి వెళ్ళటంలో సందీప్ శర్మ కూడా చాలా మంచి కీ రోల్ అయితే ప్లే చేశాడు. ఇంకా వీళ్ళ తర్వాత స్పిన్నర్ గా తీక్షణాన్ని అయితే ఖచ్చితంగా టీమ్ లో అయితే తీసుకోవాల్సిందే. ఇంకా తీక్షణ తర్వాత మిగిలిన లాస్ట్ ప్లేస్ కి 2 ప్లేయర్స్ అయితే ఉన్నారు. జాఫ్రా ఆర్చర్ కావచ్చు, లేకపోతే ఫారూకీ కావచ్చు. ఫారూకీ మీరు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన బౌలర్, చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. జాఫ్రా ఆర్చర్ అయితే అంత ఇదిగా మంచి ఫామ్ లో అయితే లేడు. కాబట్టి ఖచ్చితంగా ఫారూకీనే తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. మరి ఈ విధంగా బ్యాటింగ్ లో కావచ్చు, ఇటు బౌలింగ్ లో కావచ్చు, చాలా యావరేజ్ గా అయితే రాజస్థాన్ టీం అయితే నాకైతే అనిపిస్తుంది. మరి టీం అయితే యావరేజ్ గా కనిపించవచ్చేమో గానీ పర్ఫార్మెన్స్ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ ప్లేయింగ్ 11 గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. మనం ఇప్పుడు పంజాబ్ కింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. కింగ్స్ 11 పంజాబ్ లేకపోతే పంజాబ్ కింగ్స్, ఈ పేరు వినగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరంటే ఈ టీం ఓనర్ అయిన ప్రీతి జింటా అనమాట. ఎందుకంటే ఈవిడ గత 17 సీజన్లుగా కూడా ఈ టీం ఎప్పుడెప్పుడు కప్పు కొట్టిద్దా అని ప్రతి మ్యాచ్ కి వచ్చైతే ఆవిడైతే సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇదైతే చిరకాల కోరిక. ఈ టీం కప్పు కొట్టి ఆవిడైతే ఆనందంగా ఉండాలని నేనైతే ఎప్పుడు కోరుకుంటా ఉంటా. మరి ఈసారైనా అదైతే జరిగిద్దో లేదో చూద్దాం. పంజాబ్ ఓపెనర్స్ గా మనం చూసుకుంటే మన ఇండియన్ యంగ్ బ్యాట్స్మెన్ అయిన ప్రభ్సిమ్రాన్ సింగ్ అలాగే వదేరా అయితే వస్తారు. ప్రభ్సిమ్రాన్ సింగ్ మీరు చూసుకుంటే లాస్ట్ సీజన్ లో చాలా అంటే చాలా అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. నహేల్ వదేరా కూడా ముంబైకి ఆడింది చాలా 2-3 మ్యాచ్లు అయినా సరే చాలా మంచి హిట్టర్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఓపెనింగ్ స్టాండ్ కనుక ఇస్తే పంజాబ్ కి అయితే చాలా మంచి స్కోర్ అయితే వస్తుంది. ఇంకా వీళ్ళిద్దరు తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే రాబోతున్నాడు. ఈ పంజాబ్ బ్యాటింగ్ లైనప్ లో మోస్ట్ డిపెండబుల్ ప్లేయర్, ఏకైక ప్లేయర్ ఎవరంటే శ్రేయస్ అయ్యరా అనమాట. ఈయన గనక ఖచ్చితంగా ఈ సీజన్ మొత్తం ఫామ్ లో ఉండాల్సిందే. ఈయన గనక ఫెయిల్ అయ్యాడా పంజాబ్ కింగ్స్ అయితే చాలా కష్టాల్లో అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఈ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా భారీ హిట్టర్సే. ఒక శ్రేయస్ అయ్యర్ తప్పితే శ్రేయస్ అయ్యర్ ఒక్కడే డిపెండబుల్ ప్లేయర్ అనమాట. ఇంకా శ్రేయస్ అయ్యర్ తర్వాత మ్యాక్స్వెల్ అయితే వస్తాడు. చెప్పే కదా మరొక హిట్టర్. ఈయన పంజాబ్ కి ఆడిన ఫస్ట్ సీజన్ ఏదైతే ఉందో దాంట్లో చితక్కొట్టి అవతల పడేశాడు అనమాట. అదే ఫామ్ గనక మరొకసారి కంటిన్యూ చేస్తే మిడిల్ ఆర్డర్ లో పంజాబ్ కి అయితే తిరిగి ఉండదు. ఇంకా మ్యాక్స్వెల్ తర్వాత శశాంక్ సింగ్ అయితే ఉంటాడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఏం చేశాడో మనం అయితే చూసాం కదా. ఈయన కూడా అరివేర భయంకరమైన ఇండియన్ హిట్టరే. ఇంకా వీళ్ళ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఆల్రౌండర్ అయిన ఒమర్ జాఫ్ అయితే ఉన్నాడు. ఈయన చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. అలాగే బ్యాటింగ్ లో కూడా చాలా హ్యాండీగా అయితే ఉంటాడు. ఈయన ఖచ్చితంగా పంజాబ్ టీమ్ లో ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఈయన వల్ల మంచి బ్యాలెన్స్ అయితే వస్తుంది టీం కి. పవర్ ప్లే లో బౌలింగ్ బాగా వేస్తాడు. అలాగే టీం కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ కూడా ఆడగలడు. ఇప్పుడు 6 అయ్యారు కదా. ఇప్పుడు 7వ ప్లేస్ కి నా దృష్టిలో 2 అయితే ఉన్నారు. ఇద్దరు కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్సే. వాళ్ళు ఎవరెవరంటే మార్కస్ స్టోనిస్ అలాగే జోష్ ఇంగ్లీష్ అనమాట. వీళ్ళిద్దరిలో ప్రెసెంట్ ఫామ్ కనుక మనం చూసుకుంటే బ్యాటింగ్ లో ఇంగ్లీష్ అయితే పెద్ద ఫామ్ లో అయితే ఉన్నాడు. కానీ మాకు బౌలింగ్ ఆప్షన్ కూడా కావాలనుకుంటే స్టోనిస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఈ విధంగా మనం చూసుకుంటే నహేల్ వదేరా కావచ్చు, ఇంకా ప్రభ్సిమ్రాన్ సింగ్ కావచ్చు, లేకపోతే మ్యాక్స్వెల్ కావచ్చు, లేకపోతే స్టోనిస్ కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ కావచ్చు, శశాంక్ సింగ్ కావచ్చు, లేకపోతే ఒమర్ జాఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భారీ హిట్టర్లే.
వీళ్ళందరిలో కనీసం ఇద్దరు ముగ్గురు క్లిక్ అయినా ప్రతి మ్యాచ్ కి పంజాబ్ కింగ్స్ కి అయితే మంచి స్కోర్ అయితే వస్తే వీళ్ళ ఆ నిలబడే ఇద్దరు ముగ్గురుతో పాటు ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ అయితే ఖచ్చితంగా స్టాండ్ ఇస్తే పంజాబ్ కింగ్స్ కి అయితే బ్యాటింగ్ లో అయితే తిరిగి ఉండదు. ఇంకా వీళ్ళ తర్వాత మరొక ఇద్దరు ఆల్రౌండర్లు అయితే ఉన్నారు. హర్ప్రీత్ బార్ కావచ్చు, లేకపోతే సౌత్ ఆఫ్రికాకి చెందిన జెన్సన్ కావచ్చు. హర్ప్రీత్ బార్ మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. చాలా మంచి స్పిన్ బౌలర్ అన్నమాట, బ్యాటింగ్ కూడా చేయగలడు. అలాగే మన మ్యాక్రో జాన్సన్ చూసుకుంటే చాలా మంచి ఫాస్ట్ బౌలర్, బ్యాటింగ్ లో హ్యాండీగా ఉండగలడు. ఇంకా హర్షదీప్ సింగ్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్ కూడా అంతకుముందు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. స్ట్రైట్ గా స్క్వాడ్ లో అయితే ఉంటాడు. అలాగే మన ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడు, స్క్వాడ్ లో కాదు. మన చహల్ కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ లో అయితే ఉంటాడు. ఈ విధంగా అరివేర భయంకరమైన బ్యాటర్స్ తో అలాగే మంచి ఆల్రౌండర్స్ తో మంచి క్వాలిటీ టీం లాగా అయితే పంజాబ్ కింగ్స్ అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఈ బ్యాటింగ్ లైనప్ లో స్టాండ్ ఇవ్వగలిగేది ఇచ్చేది మన శ్రేయస్ అయ్యర్ అనమాట. ఖచ్చితంగా మిగతా బ్యాట్స్మెన్లు కూడా శ్రేయస్ అయ్యర్ చుట్టూరు కనుక ఆడితే ఈ టీం కి అయితే తిరిగి ఉండదు. మరి ఈ ప్లేయింగ్ లెవెన్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, మీకు అనిపించిన టీం ఏంటో కామెంట్ చేయండి. ఇంకా మనం ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. గుజరాత్ టైటాన్స్ ఆడింది 3 సీజన్ లో 2 సార్లు అయితే ఫైనల్ కి వెళ్ళారు. ఒక్కసారి అయితే రన్నర్ అప్ గా నిలిచారు, ఒక్కసారి అయితే విన్నర్ గా అయితే నిలిచారు. ఈ టీం కి లాస్ట్ సీజన్ లో జరిగిన మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే హార్దిక్ పాండ్యా వెళ్ళిపోతాం, కెప్టెన్ వేరే టీం లోకి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళైతే బ్యాలెన్స్ అయితే కోల్పోయారు. మరి ఈసారి ఈ టీం ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓపెనర్స్ గా ప్రిన్స్ అని పిలువబడే మన శుభ్మన్ గిల్ అయితే వస్తాడు. గిల్లికి తోడుగా ఈసారి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అయిన బట్లర్ అయితే రాబోతున్నాడు. అటు బట్లర్ కావచ్చు, ఇటు గిల్ కావచ్చు, నెంబర్ 1 ఓపెనింగ్ పెయిర్ ఇది. ఇంకా ఓపెనర్స్ తర్వాత 1 డౌన్ లో సాయి సుదర్శన్ అయితే వస్తాడు. ఈ టాప్ 3 బ్యాట్స్మెన్ల మీదే గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ మొత్తం ఆధారపడి ఉంటది. ఇంకా వీళ్ళ ముగ్గురు తర్వాత మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ లో గ్లెన్ ఫిలిప్స్ అయితే వస్తాడు, లోమ్రర్ అయితే ఉన్నాడు, ఇంకా రాహుల్ తెవాటియా అయితే ఉన్నాడు. ఇంకా వీళ్ళ తర్వాత ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ అయితే ఉన్నాడు. ఇక్కడ వీళ్ళ నలుగురులో 2 హిట్టర్లు అయితే ఉన్నారు, గ్లెన్ ఫిలిప్స్ కావచ్చు, లేకపోతే మన లోమ్రర్ కావచ్చు. లోమ్రర్ అంతకు ముందు ఆర్సీబీకి అయితే ఆడాడు, చాలా మంచి బ్యాట్స్మెన్, చాలా మంచి హిట్టర్. అలాగే గ్లెన్ ఫిలిప్స్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఐపీఎల్ అంత ఇదిగా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడకపోవచ్చేమో గానీ ప్రజెంట్ అయితే చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. ఫీల్డింగ్ లో ఈజీగా ఒక 10 నుంచి 15 రన్లు అయితే సేవ్ చేస్తాడు టీం కి. ఈ విధంగా ఫస్ట్ ముగ్గురు బ్యాట్స్మెన్ల మీద గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ లైనప్ అయితే ఆధారపడి ఉంటది. తర్వాత వచ్చే నలుగురు కూడా హిట్ ఆర్ మిస్ బ్యాట్స్మెన్లు అనమాట. వాషింగ్టన్ సుందర్ అయితే కొద్దిగా స్టాండ్ అయితే ఇవ్వగలదేమో గానీ మిగతా ముగ్గురు కూడా అయితే ఆడతారు, లేత లేదు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మన సిరాజ్ మియా, అలాగే స్పిన్ మాంత్రికుడైన రషీద్ ఖాన్ అయితే ఉన్నాడు. ఇంకా వీళ్ళకి తోడుగా రబాడా ఉన్నాడు, ఇంకా కోయిచ్చే కూడా ఉన్నాడు, ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉన్నాడు. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ బౌలింగ్ అయితే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. కానీ బ్యాటింగ్ లో ఏమైనా చేంజెస్ అయితే జరగచ్చు. ఇంకా షారుఖ్ ఖాన్ ఉన్నాడు, ఇంకా కొంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా కొంతమందిని అయితే లోపలికి అయితే తేవచ్చు. ఈ విధంగా బ్యాటింగ్ లో కొద్దిగా యావరేజ్ కి అయితే కనపడుతుంది. బౌలింగ్ లో అయితే గుజరాత్ టీం అయితే యాజ్ యూజువల్ గా అయితే చాలా బాగుంది. ఆ మధ్యలో చెప్పాను కదా నలుగురు ప్లేయర్స్, వాళ్ళు నలుగురు గనక పర్ఫామ్ చేస్తే ఈ బ్యాటింగ్ లైనప్ కూడా తిరిగి ఉండదు. మరి ఈ విధంగా గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండాలని నేనైతే అనుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మనం ఈ రోజు ఈ వీడియోలో 5 టీమ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, రేపు మరొక 5 టీమ్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో క్రికెట్ కావచ్చు, మూవీస్ కావచ్చు, అప్ టు డేట్ అప్డేట్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా అదనమాట మ్యాటర్. థ్యాంక్ యూ.